నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. రాబోయేది కొత్త సంవత్సరం, సో అందరికీ కూడా ఒక ఆనందం ఉంటుంది. వచ్చే సంవత్సరం ఎప్పుడు బాగుండాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో 2025 అది టోటల్ 9 వచ్చింది. సో దాని అధిపతి కుజుడు అని, ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలని నేను చాలా వీడియోస్ లో విన్నాను. సో కుజుడు మనకి ప్రతికూలంగా ఉంటే కనుక ఆ ఇయర్ అంటే మనం ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతాము. ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం అనేది విన్నానండి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. విన్నది మాత్రమే నేను మీతో ఇప్పుడు అది నిజాలు తెలుసుకునే ప్రయత్నంలోనే. నిజంగానే ప్రతికూలంగా ఉంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి, అనుకూలంగా ఉంటే కుజుడు ఎటువంటి గ్రహస్థితిని అంటే ఎటువంటి యోగాన్ని వాళ్ళకి ఇస్తాడు? తప్పకుండా అమ్మా, మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ 2025 అధిపతి నెంబర్ పరంగా కుజుడు. మనకి లాస్ట్ మనకి ఏదైతే క్రోధీనామ సంవత్సరం వచ్చిందో అది కుజుడు అధిపతి అయ్యాడు. నెక్స్ట్ మీకు మార్చి 29వ తేదీ నుంచి ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుంది, పేరు కూడా చాలా బాగుందండి విశ్వవసు. ఈ క్రోధి అంత ఇబ్బంది ఉండదు, దానికి అది బాగుంటుంది చెప్పాలంటే. ఆ రోజు ఆ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు, రాజ్యాధిపతి అంటారు. సో మనకి రాజ్యాధిపతి కుజుడైనందుకే మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మనకి క్రోధి వచ్చిందో అంతా గొడవలే. మీరు గమనించండి, ఒకటైపోతే ఒకటి కంటిన్యూ మనకి న్యూస్. అసలు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని గొడవలు ఉన్నటువంటి సంవత్సరం ఏదీ లేదు. కరెక్ట్. ఈవెన్ ఇండివిజువల్ గా తీసుకున్న మనుషులు నార్మల్ గా మన ఇంట్లో కానీ పరిస్థితులు కానీ, రాజకీయ నాయకులు ఇదే కాదు, టీవీలో స్క్రోల్ అయ్యే న్యూస్ కాకుండా జనరల్ గా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ప్రశాంతంగా ఉన్నట్టు ఎవరు కనిపించలేదు. ఏదో ఒకటి ప్రాబ్లం చెప్తూ ఉండేవారు ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే గొడవ రావాలి అక్కడ అనేటువంటి దాంట్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నామ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఒక ఎత్తు అయితే 2025 స్టార్ట్ అవ్వగానే 9 నెంబర్ అంటే ఇంకొంచెం యాడ్ ఆన్ అవుతుంది గొడవలకి. ఉగాది వరకు ఈ 3 నెలలు కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది సంవత్సరానికి ఉన్నటువంటి లక్షణం, కుజుడుకుండే లక్షణం. అయితే ఇందులో మళ్ళీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్ లో మార్స్ బాగున్నాడు అనుకోండి, ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు, మీరు ఒక భూమి కొనడం ద్వారా డబ్బులు రావచ్చు. ఇప్పుడు ఈ భూమి మీరు కొంటున్నారు ఉదాహరణకి, ఇది ఆల్రెడీ ఎవరి దగ్గర నుంచో మీకు అమ్మబడుతుంది కదా, వాడికి భూమి అమ్ముకునే యోగం ఉంది అనుకోండి, కుజుడు బాలేడు, వాడు ఆ భూమిని అమ్మేస్తాడు. ఇట్స్ డిపెండ్ ఆన్ కుజుడు ఉండేటువంటి పొజిషన్ బట్టే ఉంటుంది. ఇప్పుడు కుజుడు సర్వసాధారణంగా కుజదోషము అంటారు. కుజదోషము అంటే కుజుడు ఏదో మీకు ఇబ్బంది ఇస్తున్నాడు అని కాదు, అక్కడ కుజుడు ఉన్న సిచ్యువేషన్ పాడైంది. చిన్న ఎగ్జాంపుల్, రెగ్యులర్ గా రోజు ఒక కారులో వెళ్తున్నాం, కారు పాడైంది అంటే కారుకు దోషం వచ్చింది. ఏదో జ్యూసో పాలు ఏదో తాగుతున్నాం, అందులో దోషం ఉంది అంటాం. అంటే ఏంటి, ఆ పాలలో ఏదో పడింది, అది మనం తీసుకునేటప్పుడు మనం ఇబ్బంది పడతాం తీసుకుంటే. అలాగే కుజుడు పాడైతే కుజదోషం, ఆ పాడవడం వల్ల కుజుడు ఎనర్జీ కారకుడు, గొడవలకు కారకుడు. పాడైనప్పుడు నెగటివ్ గా గొడవలు జరుగుతాయి. పాజిటివ్ గా ఉంటే ఆ కుజుడు ఫ్యాక్టరీస్ కి కారకుడు, భూములకు కారకుడు, ఎనర్జీ కారకుడు, స్పోర్ట్స్ కి కారకుడు. వీటి ద్వారా పాజిటివ్ ఉంటుంది. పాడవడం అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. పాప గ్రహాలతో కలిసి పాడయ్యాడా, పాప పోర్ట్ఫోలియోస్ వచ్చి పాడయ్యాడా, చూడడానికి ఒకసారి బాగా కనిపిస్తాడు కానీ దాని పోర్ట్ఫోలియో మారిపోతుంది. అప్పుడు అది ఇచ్చే రిజల్ట్ ఇస్ నెగటివ్ ఎనర్జీ. ఎందుకు ఇస్తుంది నెగటివ్ ఎనర్జీ అంటే, పూర్వజన్మల్లో నువ్వు అవతల వాళ్ళకి అనవసరంగా చిన్న చిన్న విషయాలకి గొడవ చేసి గందరగోళం చేసావు. ఆ ఎనర్జీ ఎవరు అనుభవించాలి? నేనే అనుభవించాలి కాబట్టి నేను అప్పు చేస్తే నేనే కట్టాలి కదా. అంతే కదా అండి. అవును. అది ఎట్లాగో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది మనమే అనుభవించాలి. అది వాళ్ళకే వస్తుంది. అది కుజుడు రూపంలో, గొడవ అయితే కుజుడు రూపంలో వస్తుంది, భార్య లేదా పిల్ల అయితే శుక్రుడు రూపంలో వస్తుంది, రోగం అయితే శని రూపంలో వస్తుంది, ఏదో అయిపోతుందనే భ్రమ అయితే రాహు రూపంలో వస్తుంది, వైరాగ్యం అయితే కేతు రూపంలో వస్తుంది, మనశ్చాంచల్యం అయితే చంద్రుడి రూపంలో వస్తుంది, పేరు ప్రఖ్యాతులు డిఫేమ్ అయ్యేదైతే రవి రూపంలో వస్తుంది. గురువు ద్వారా కొంతమంది చూడండి, కొంతమంది కొన్ని గురువుల ద్వారా కూడా మోసపోయిన వాళ్ళు, అది గురువు రూపంలోనే వస్తుంది. అక్కడ వ్యాపార పరంగా నువ్వు ఇబ్బంది పెట్టే పూర్వజన్మలో అంటే బుధుడు రూపంలో వస్తుంది. ఒక్కొక్కటి ఒక్కో రూపంలో నీకు ఆ పర్టికులర్ ప్లానెట్స్ నీకు ఆ కాంబినేషన్ లో పడి ఆ గోచారము లేకపోతే ఆ మహాదశ వచ్చినప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఈ సంవత్సరం వస్తుంది, ఇది కుజుడు కదా అమ్మో అని భయపడ్డం కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, ఇక్కడ ఈ ఎనర్జీ ఉంది. ఇప్పుడు చలికాలం వస్తుంది, అమ్మమ్మో చలి అని భయపడం, చక్కగా స్వెటర్ వేసుకుంటాం, దుప్పటి పడుకుంటాం. ఎండాకాలం వస్తుంది, అమ్మో ఎండాకాలం మనం
ఎండాకాలంలో కేర్ ఏసీ రూమ్ లో మనం ఉంటాం. తీసుకుంటాం. అవును. అంటే ఏం బయట చేయాలి ఉండే అనేది. వాతావరణానికి తగ్గట్టుగా మనం దాన్ని ఎలా అయితే స్పెసిఫిక్ గా డిజైన్ చేసుకుంటామో ఉమ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన లైఫ్ ని కూడా అలా డిజైన్ చేసుకోగలగాలి. ఓకే. ఈ ఎనర్జీ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆస్ట్రాలజీ అంతా కూడా ఎనర్జీ గేమ్. ఈ ఎనర్జీ ఎక్కువగా ఉంది ఈ జాతకుడికి, సో స్పోర్ట్స్ లో రాణిస్తాడు. ఈ ఎనర్జీ ఎక్కువగా ఉంది, తెలివితేటలుగా రాణిస్తాడు. ఈ ఎనర్జీ ఎక్కువగా ఉంది, రాజకీయంగా రాణిస్తాడు. ఈ ఎనర్జీ తక్కువగా ఉంది, ఈ జోలికి వెళ్ళకూడదు అనేది పర్సనల్ చార్ట్ లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోచారంలో కూడా ఈ ఎనర్జీస్ ఈ రకంగా పెరిగినప్పుడు వీటి మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ విశ్వవసు నామ సంవత్సరం వస్తుంది. అధిపతి రవి. రవి అయినప్పుడు ఏమవుద్ది, రవి రాసుల్లో కేతు వస్తున్నాడు అంటే ఏమిటి, గవర్నమెంట్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ నిర్దిష్టంగా పెడుతుంది, ఇది ఇలా జరగాలి. ఇంకో విచిత్రం ఏంటంటే మనం దీని మీద ఇంకో వీడియో చేద్దాం, దాని షష్టగ్రహ కూటమి కూడా వస్తుంది దాంతో పాటు. అయితే ఈ సెట్ ఆఫ్ రూల్స్ పర్టికులర్ గా ఎట్లా అంటే కొన్ని రూల్స్ పెట్టడము, రాజకీయ నాయకుల్లో కూడా ఈ కేతు నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి ఎప్పుడైతే కేతు అందులోకి వెళ్తాడో ఆ 1.5 year లో రాజకీయాల్లో అనేకమైన మార్పుల్ని, రవి అవుతున్నాడు అధిపతి కాబట్టి ఆ జూన్ నుంచి అనేకమైన మార్పుల్ని, రాజకీయ నాయకుల్ని మార్పుల్ని, రాజకీయంగా మార్పుల్ని అనేకమైనటువంటి ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాంటి మార్పుల్ని చాలా స్పష్టంగా ఇస్తుంది. అదేవిధంగా రాజు రవి అయినందుకు కొంచెం గవర్నమెంట్ మెడికల్ రిలేటెడ్ వాటికి బాగా కలిసి రావడం అట్లాంటివన్నీ ఇస్తుంది. అదేంటి విశ్వవసు నామ సంవత్సరం రీడింగ్ లో వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ 9 నెంబర్కి మార్స్ అధిపతి. ఈ మార్స్ యొక్క ప్రభావం ఎలా ఉంది, నీచ స్థానంలో ఉన్నాడు, కొద్దిగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కండిషన్ నీచంలో వక్రించున్నాడు. సో 2025 వచ్చినప్పటి నుంచి విశ్వవసు వచ్చే వరకు ఆ 3 months ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలు, అనవసరమైన ఇంకొంచెం పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఓకే, మన దీంట్లో ఏదైనా గొడవ వస్తుంది అన్నప్పుడు మనం ఇంకొంచెం కేర్ గా ఉన్నట్లయితే సరిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ రెమెడీయే ఫాలో అవ్వాలి. ఏంటంటే తెలిసిందే కదా గొడవలు వస్తాయని తెలిసినప్పుడు. గొడవ రాకుండా ఉండాలి అంటే ఏమిటి, అవునండి, విష్ణువుని ఆరాధించడం లేదా ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోవడం చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ అమ్మవారి నామాల్లో అది గొప్ప నామం అమ్మ. ఎవరి ఇంట్లో అయినా ఇప్పుడు చూడండి, కొంతమందికి అత్తా కోడలతో గొడవ ఉంటుంది, ఇంట్లో వాళ్ళతో గొడవ ఉంటుంది. ఒక స్త్రీమూర్తి చెప్పుకుంటుంది వచ్చి, ఏమంటే అసలు నేను ఏం మాట్లాడినా గొడవ అయిపోతుంది, తప్పుగానే తీసుకుంటా. ఇంట్లో నేను మా అత్తగారి చక్కగా ఇలా ఉంటే బాగుంటుంది అత్తగారు అన్న ఆవిడ గొడవ చేస్తుంది, పిల్లలతో గొడవ, భర్తతో గొడవ, లేదా కొంతమంది పురుషులకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వారు కనుక ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకుంటే మీరు ఏం మాట్లాడిన అవతల వాళ్ళు అబ్బా ఎంత చక్కగా చెప్పారని పొగుడుతారు. అంటే ఆ ఎనర్జీని అమ్మవారి ఇస్తుంది. అక్కడ మనం ఏం చేస్తున్నాం, అమ్మవారి యొక్క ఆ ఎనర్జీని తెచ్చుకుంటున్నాం. గేమ్ మొత్తం ఏంటంటే అమ్మ ఏ ఎనర్జీ ఉంది, మనకి ఏ ఎనర్జీ కావాలి, దాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఇదే మొత్తం. ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః, దిగంతరాయ నమః. అది అంటే ఇన్నిసార్లు చాంట్ చేయాలి అని? అది నేనైతే ఏం చెప్తానంటే మినిమం 40 minutes చేయమంటారు. 40 minutes, కనీసం 40 minutes చేయకపోతే ఎనర్జీ ఫామ్ అవ్వదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మనిషి ఫిట్నెస్ కావాలి, మంచి కండలు పెరగాలి, నేను రోజు జిమ్కి వెళ్తానండి కానీ 1 minute చేసి వచ్చేస్తానంటే వాడి జీవితాంతం వెళ్ళిన వాడికి రిజల్ట్ రాదు కదా అండి. ఎట్లా వస్తుంది 1 minute? కానీ రోజు వెళ్తానంటే రోజు వెళ్తే 1 minute చేస్తా వస్తుంది. కనీసం 1 hour చేయ వర్కౌట్, టైం కూడా అవును 2 hours చేయ వర్కౌట్, బాడీ బిల్డర్ అవుతావు. 1 minute చేస్తున్నాను నాకు రావట్లేదు రిజల్ట్ అంటే నువ్వు చేసే టైమింగ్ లో తప్పుంది. రైట్, కరెక్ట్. ఇది కూడా అంతే. అది ఇప్పుడు ఆ 40 minutes కూడా పైకి చాంటింగ్ చేయడం వల్ల అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వింటారు కాబట్టి వాళ్ళకి కూడా. బయటకి చాంటింగ్ చేయడం వల్ల కొంత ఎనర్జీ ఉంటుంది, మైండ్ లో చేసుకోవడం వల్ల కొంత ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది, మనసుతో చేయడం వల్ల ఎక్కువ ఫామ్ అవుతుంది, అందులో ప్రాణాయామం చేస్తూ శ్వాసతో చేస్తే ఇంకెక్కువ ఫామ్ అవుతుంది. సో లోపల చేయడమే మంచిది. లోపల చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే యాక్చువల్ గా అందరూ సొసైటీని నిందిస్తుంటారు, చుట్టుపక్కల వాళ్ళని నిందిస్తారు, కానీ యాక్చువల్ గా 99% or 95% మనలో దోషం ఉంటుంది. అది నువ్వు అవతల వాళ్ళకి చించాను అనుకోండి, అవతల వాళ్ళ దగ్గర ప్రవర్తించిన విధానంగా అనుకోండి, నీ దగ్గర ఉన్న లోపాలు అనుకోండి, అవన్నీ మనలో ఫస్ట్ ఉంటుంది. అది మనం క్లియర్ చేసుకునే రియాలిటీలోకి మనం రాగలుగుతాం లోపల ఎప్పుడైతే చాటింగ్ చేస్తామో. అది వస్తే ఇంకా అంతా బాగుంటుంది. అప్పుడు ఎదుటి వాళ్ళతో ఎందుకు గొడవలు ఉంటాయి, ఉండవు కదా అండి. అంటే యాక్చువల్ గా గొడవ అనేది కూడా ఎందుకు వస్తుందనే ఒక రియలైజేషన్ వస్తుంది కదా ఖచ్చితంగా. ఒకటే ఇప్పుడు గొడవ అనేది ఎందుకు వస్తుందంటే, ఒకటి మనకు నచ్చింది అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల, లేదా మనం చెప్పింది అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల. అది మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 99% ఆఫ్ కేసెస్ లో మనకు నచ్చింది అవతల వాడు చేయాలంటూ లేదు, మనం చెప్పింది అవతల వాడు పర్ఫెక్ట్ గా అలాగే చేయాలంటూ లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు ఒక
ఒక వ్యక్తి ఏదో చెప్పాడు, ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీలోనే అనుకోండి, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే రాదు. మనమేం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఒక మైండ్ లో ఒకటి పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్ అలాగే రావాలనుకుంటాం, రాదు. ఎందుకు వస్తుంది చెప్పండి? ఒక సినిమా డైరెక్టరే ఒక సీన్ తీద్దాం అనుకున్నప్పుడు ఎన్నో సార్లు హీరోకి హీరోయిన్ కి ఇలా చెప్పి అబ్బా అనుకున్నాం కానీ ఆ సీన్ అలా రాలేదు అంటాడు. ఏదో రిహార్సల్స్ చేసి 10 సార్లు 20 సార్లు తీస్తేనే రాలేదు. నిజ జీవితంలో ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఎలా వస్తుంది? రాదు కదండి, రాదు. కాబట్టి ఈ ట్రూ లో మనం ఉంటే, ఈ నిజంలో మనం బ్రతకగలిగితే ఉన్నదాన్ని తీసుకొని యాక్సెప్ట్ చేయడం. రైట్, చాలా గొప్ప విషయం చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.